హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రెసెంట్ నా దగ్గర అయితే చూస్తున్నారు కదా 2025 వేరియంట్ యమహా FZS V4 అనమాట. ఇది వచ్చేటప్పటికి హైబ్రిడ్ కాదు, నాన్ హైబ్రిడ్ వేరియంట్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానంటే నిడదవోలులో ఉన్న లక్ష్మీ మోటార్స్ యమహా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఎవరైతే స్పోర్ట్స్ తోటి ఒక బైక్ కావాలి, మంచి మైలేజ్ కావాలి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయితే ప్రతిరోజు డబ్బులు అడగక్కర్లేదు పెట్రోల్ కి అనుకునే వాళ్ళు ఈ బైక్ ని అయితే హ్యాపీగా కళ్ళు మూసుకుని చూస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏముంది ఏంటి ఎవ్రీథింగ్ మనమైతే ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్ ఉందన్నమాట. కీ ఆన్ చేస్తే మనకి ఇటు DRL అయితే లైట్ అవుతుంది. టోటల్ LED యూనిట్ అయితే వస్తుంది. హెడ్ లైట్ హై బీమ్ అండ్ లో బీమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యమహాది చిన్న లోగో అయితే ఇచ్చారు. వైజర్ ఇది ఎయిర్ నాపదు కానీ జస్ట్ స్టైలింగ్ ఎలిమెంట్ లో భాగంగా చిన్న వైజర్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెంబర్ బోర్డు హోల్డర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ చూసుకుంటే 43 mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ కూడా యమహా స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ తోటి మనకి ఫ్రంట్ ఫెండర్ అయితే ఇచ్చారు. మడ్గార్డ్ అనేది ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చింది. అండ్ ఎల్ఐ వీల్స్ చూస్తున్నారు కదా, సో ఈ ఎల్ఐ వీల్ పైన కలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నియాన్ కలర్ అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేటప్పటికి సైబర్ గ్రీన్ కలర్. దీంట్లో మిగతా కలర్ ఆప్షన్స్ కూడా నేనైతే చెప్తాను. అండ్ ఇంకా దీంట్లో డిస్క్ చూసుకుంటే కనుక ఫ్రంట్ 282 mm డిస్క్ అయితే వస్తుంది. సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది. బైబ్రీ బ్రేకింగ్ 2 piston క్యాలిపర్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్న 100/80 17 రేడియల్ కాదు, జస్ట్ నార్మల్. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్ లో ఉంది. ఇంకా ఇంజిన్ దగ్గర బ్యాష్ ప్లేట్ చూసుకున్నా సరే టోటల్ ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది. అండ్ ఎగ్జాస్ట్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. కటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. ఫిన్స్ అయితే చూస్తున్నారు కదా, ఫిన్స్ అనేది ఈవెన్ ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది. 2 valve ఇంజిన్ అయితే వస్తుంది. SOHC ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. 149 cc అయితే వస్తుంది అనమాట. డిస్ప్లేస్మెంట్ అనేది 12.4 PS పవర్, అలాగే 13.3 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫిల్టర్ అనేది ఇక్కడ అయితే ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నా సరే 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. పైన చూసుకుంటే టోటల్ ఫైబర్ ఫినిష్ అయితే వస్తుంది, బట్ లోపల మెటల్ ట్యాంక్ వస్తుంది. అండ్ ఇక్కడ కూడా డిజైన్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా. దీని మీద హెవీ వెయిట్స్ అవి పెట్టుకుని వెళ్ళిపోవడం, బస్తాలు అవి పెట్టుకుని వెళ్ళిపోవడం, లేదంటే పిల్లల్ని కూర్చోబెట్టడం అలాంటిది అయితే చేయకండి. ఫైబర్ కాబట్టి మనం కూడా కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి. దీని మీద ఈ నియాన్ టైప్ స్టిక్కరింగ్ కూడా చాలా బాగుంది డిజైన్ అనేది. మైలేజ్ మెయిన్ గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే 50+ మైలేజ్ అయితే వస్తుంది. మీరు ఒకవేళ FZS వాడుతున్నట్టయితే మీకు పర్సనల్ గా అసలు మైలేజ్ ఎంత వస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా సరే 165 mm దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద రోడ్స్ లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఈ ఫుడ్ ప్యాక్స్ చూసుకున్నా ఏదైనా కూడా ప్రీమియం ఉంటుంది. ఇక్కడ కూడా ఈవెన్ సిల్వర్ ఫినిష్ తోటి అయితే ఇచ్చారు. అండ్ ఇదంతా టోటల్ ఫైబర్ యూనిట్ వస్తుంది. మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ హనీకుమ్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ అయితే మొత్తం ఇక్కడ నుంచి ఇలాగా కింద బెండ్ అయ్యి ఈ టైప్ లో అయితే వచ్చింది. దీనిపైన కూడా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక టైర్ అనేది 140/60 సెక్షన్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి రేడియల్ టైర్ వస్తుంది. మనకి ఫ్రంట్ రేడియల్ టైర్ రాదు, బ్యాక్ రేడియల్ టైర్ ఉంటుంది. కార్నరింగ్ లో కూడా మంచి గ్రిప్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్న 220 mm డిస్క్ అయితే వస్తుంది. RLP సెన్సార్ అయితే ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ బైబ్రీ నుంచి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే యూజ్ చేయడం జరిగింది. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్. అండ్ బ్యాక్ సైడ్ టైర్ గ్రిప్ ప్యాటర్న్ అయితే ఈ టైప్ లో ఉంది. వైడ్ టైర్ అయితే వస్తుంది. టైర్ హగ్గర్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపల మెటల్, దానిపైన ఫైబర్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మంచి హార్డ్ ఫైబర్ అయితే యూజ్ చేశారు. ఇంక ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే 7 step మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇది కూడా చాలా స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా టైల్ సెక్షన్ చూసుకుంటే ఈ టైప్ లో ఉంది. LED టైల్ ల్యాంప్ అయితే వచ్చింది. ఈవెన్ సిగ్నల్ ల్యాంప్స్ కూడా టోటల్ LED అయితే వచ్చాయి. రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ నెంబర్ బోర్డు మీద ఒక లైట్ అయితే పడడానికి ఇచ్చారు. అండ్ నెంబర్ బోర్డు హోల్డర్ అయితే ఇది. రిఫ్లెక్టర్స్ అయితే ఈ సైడ్ కూడా ఉన్నాయి. సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఈ టైప్ లో ఉంది. సీట్ కూడా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో యూజ్ చేసుకోవాలన్నా సరే వైడ్ సీట్ ఉంది, లెందీ సీట్ అయితే ఉంది. అంటే 2 persons వరకు మంచి కంఫర్ట్ గా అయితే వెళ్ళొచ్చు. సో ఇది మనకి ఈ సైడ్ నుంచి టోటల్ గా చూసుకుంటే కనుక. అండ్ సీట్ హైట్ చూసుకున్న దీంట్లో 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.5 అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని అయితే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి 2025 వేరియంట్ అని చెప్పడానికి ఇక్కడ సిగ్నల్ లైట్స్ అయితే చూస్తున్నారు కదా. ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ యూనిట్ అయితే రాలేదు, ఈ ప్యానల్ తో పాటు కలిపి అయితే వచ్చేవి. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారా బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ అయితే వచ్చింది. ఓపెన్ చైన్ అయితే వచ్చింది దీంట్లో. సో ఓపెన్ చైన్ అనేది కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 500 kilometers కైనా మీరు క్లీన్ చేసుకోవాలి, యాజ్ వెల్ as లూప్ చేసుకోవాలి. సైడ్ స్టాండ్ ఉంది, మెయిన్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 5 speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. 1 down and 4 up ప్యాటర్న్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో సీట్ హైట్ చూసుకున్నా సరే 790 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. ఈజీగా 5.5 అబౌవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. టోటల్ వెయిట్ చూసుకున్నా సరే దీనిది 138 kg టోటల్ బాడీ వెయిట్ అయితే ఉంటుంది. కర్బ్ వెయిట్ అనేది వెయిట్ పరంగా చూసుకున్నా సరే మీరు సిటీస్ లో కానీ లేకపోతే రూరల్ రోడ్స్ లో కానీ లాంగ్ జర్నీస్ టూరింగ్ ఒకవేళ చేయాలనుకున్నా సరే ఈజీగా దీని అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా దీంట్లో హ్యాండిల్ బార్ చూసుకుంటే ఈ టైప్ లో అయితే ఉందన్నమాట. షార్ట్ హ్యాండిల్ బార్ కాదు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళైనా ఏదైనా
అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. లాంగ్ జర్నీ చేయాలనుకున్నా సరే ఇది చాలా కంఫర్ట్ ఉంటుంది. మిర్రర్స్ చూస్తున్నారు కదా, కొంచెం చిన్న సైజులో మిర్రర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ వ్యూ కనబడడం అనేది ఓకే తప్ప మరీ సూపర్గా టోటల్ బ్యాక్ వ్యూ అయితే మనకు కనబడదు. డిజైన్ పరంగా చాలా బాగుంది. అండ్ దీంట్లో క్లచ్ కూడా సూపర్ స్మూత్ అయితే ఉంది. క్లచ్ కూడా చూస్తున్నారు కదా. అండ్ ఈ హ్యాండిల్ బార్ అనేది మనకి లాంగ్ డ్రైవ్ కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం లెందీ హ్యాండిల్ బార్ టైప్ డిజైన్ అయితే వచ్చింది కాబట్టి స్విచ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. హై బీమ్, లో బీమ్ యాజ్ వెల్ as పాస్ లైట్ స్విచ్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది, హార్న్ స్విచ్ అయితే ఉంది. కీ ప్లేస్మెంట్ అనేది ఇక్కడ ఉంటుంది, ట్యాంక్ దగ్గర ఉంటుంది కీ ప్లేస్మెంట్ అనేది. ఇక్కడ కొంచెం హ్యాండిల్ బార్ రైజర్స్ టైప్ లో దీంతో పాటు కలిపి అయితే ఇచ్చారు. ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. అండ్ దెన్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. గ్రిప్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉన్నాయి. యాక్సిలరేటర్ కేబుల్ అనేది ఈ పై నుంచి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకుంటే కనుక నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే అయితే వస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి కీ ఆన్ చేయగానే ఈ పైన చూస్తున్నారు కదా, దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో మెసేజ్, కాల్స్, అలాగే మన మొబైల్ లో ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ అవన్నీ అయితే చూపిస్తుంది. టైం చూపిస్తుంది, ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ ఇంకా టోటల్ ఇది వచ్చేటప్పటికి ఆర్పిఎం మీటర్ అండ్ టోటల్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గాస్ అయితే ఉంది, టోటల్ ఓడో చూపిస్తుంది. ఇక్కడ ఇంకా చూసుకుంటే కనుక ట్రిప్ 1 అండ్ దెన్ ట్రిప్ 2, ట్రిప్ ఎఫ్. రిజర్వ్ లో ఉన్నప్పుడు అంటే 2 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ వస్తుంది కాబట్టి 2 లీటర్స్ వరకు దీంట్లో అయితే ఉంచుకోవడం మంచిది. దాంట్లోకి వచ్చినంటే అది కూడా మీరు వాడుతున్నారంటే ట్రిప్ ఎఫ్ అనేది లైట్ అవుతుంది. యావరేజ్ లీటర్ పర్ 100 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. స్పీడ్ అయితే చూపిస్తుంది, యావరేజ్ స్పీడ్ అయితే చూపిస్తుంది. మనము నార్మల్ గా బైక్ అయితే నడిపేటప్పుడు యావరేజ్ గా అసలు ఎంత స్పీడ్ లో డ్రైవ్ చేస్తామని అయితే చూపిస్తుంది. అండ్ టీసీఎస్ అనేది ఆన్ అని ఉంది కదా, ఈ టీసీఎస్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ లోనే ఉంటుంది. మనం కీ ఆన్ చేసాము అంటే అది టీసీఎస్ అనేది ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుంది. ఈ టీసీఎస్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ రీసెట్ బటన్ కనుక ఇలా నొక్కి పట్టుకున్నాం అనుకోండి, టీసీఎస్ అనేది ఆఫ్ అవుతుంది. సో టీసీఎస్ ఆన్లో ఉంటే ఏంటి అంటే కనుక మనకి 2 వీల్స్ ఒకే టైప్లో తిరగడానికి ఆ టీసీఎస్ అనేది యూజ్ అవుతుంది, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది. అది మరి మనకి కరెక్ట్గా ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా మడ్డీ రోడ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా డౌన్ హిల్ దిగుతున్నప్పుడు కానీ కింద ఏదైనా స్కిడ్ అవుతుంది అనుకోండి, ఐదర్ ఇసుక అవ్వచ్చు లేకపోతే బురద అవ్వచ్చు, ఏదైనా కూడా అలా స్కిడ్ అవ్వకుండా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 టైర్స్ ఒకే టైప్లో ఒకే మూమెంట్ పరంగా తిరగడానికి ఆ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది టీసీఎస్ అనేది ఆన్లో ఉన్నప్పుడు మైలేజ్ అనేది కొంతవరకు తగ్గుతుంది, మరి ఓవర్గా తగ్గదు కానీ కొంతవరకు తగ్గుతుంది. సో మీకు మైలేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. నేను అలాగే సిటీస్లోనే తిరుగుతున్నాను అంటే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది కీ ఆన్ చేయగానే ఆఫ్ చేసుకుని ఆ తర్వాత మీరైతే డ్రైవ్ చేసుకోండి. సో ఇది ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇది టోటల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే బ్లూటూత్తో మనం కనెక్ట్ చేసుకుంటే ఇంకా చాలా ఫీచర్స్ అనేది మన మొబైల్లో అయితే కనబడుతూ ఉంటాయి. సిగ్నల్ లైట్ రిలేటెడ్ మనకి ఇక్కడ ఇండికేషన్ కానీ, అలాగే హై బీమ్ రిలేటెడ్ ఇండికేషన్, పాస్ లైట్ రిలేటెడ్ ఇండికేషన్ కానీ, పాస్ లైట్ అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత అవుతుంది. సో పాస్ లైట్ రిలేటెడ్ ఇండికేషన్ కానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ యాజ్ వెల్ as ఏబిఎస్ ఇండికేషను, ఇవైతే మనందరికీ తెలిసినవి. అండ్ ఎలాగ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మీకు ఒకసారి వినిపిస్తాను. ఇంజన్ అనేది చాలా రిఫైన్డ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో థ్రాటిల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంటుంది. నాకు దీంట్లో పర్సనల్గా బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్యానల్స్ దగ్గర ఫ్రంట్ సిగ్నల్ లైట్లు ఏవైతే ఇంటిగ్రేట్ చేశారో ఇది నాకు ఓవరాల్గా డిజైన్లో చూసుకుంటే చాలా బాగా అనిపించింది. ఈ బైక్లో 2 years వరకు స్టాండర్డ్ వారంటీ వస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కనుక 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా యమహా నుంచి వచ్చిన 2025 వేరియంట్ FZS V4.0 గురించి డీటెయిల్ వాకర్ అండ్ వీడియో అయితే, డీటెయిల్ వాకర్ అండ్ స్పెసిఫికేషన్ వీడియో. అండ్ ఈ సైబర్ గ్రీన్ కలర్ మాత్రం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ అట్ లాస్ట్ దీని ప్రైస్ చెప్తాను కదా, దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఈ యమహా షోరూంలో మిగతా వాటితో మీరు ఈవెన్ కంపేర్ చేసుకుని కూడా రావచ్చు, 1,63,000 అయితే ఉంటుంది. మన ఛానల్ త్రూగా వచ్చామని అయితే చెప్పండి. అండ్ ఇంకా డిస్కౌంట్స్ గురించి, ఆఫర్స్ గురించి, ఒకవేళ టెస్ట్ రైడ్ చేసుకోవాలన్నా, ఈఎంఐ ఫెసిలిటీ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.